నంద్యాలలో వాడవాడల హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్. జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా ప్రజల్లో దేశభక్తి ఉట్టుపడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి పేర్కొన్నారు. మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని రాష్ట్ర మైనార్టీ న్యాయ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ తో కలిసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. గొప్ప సంఘటన. ఈ సంఘటన అందరూ కూడా కలిసి సెలబ్రేట్ చేస్తున్నారు. నిలబడాల్సి కోరుతున్నాం. ఇప్పుడు కలెక్టర్ గారు మహాత్మా గాంధీ స్టాచ్యూకి ఆల్రెడీ చేస్తారు. పోతున్న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు మన నంద్యాల పట్టణంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యులు వారు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మనందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాలి, దేశభక్తిని చాటి చెప్పాలి. ముఖ్యంగా ఈ తరం విద్యార్థులందరికీ కూడా దేశ యొక్క సమగ్రత గురించి, అలాగే భౌగోళిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన దేశాన్ని కాపాడడానికి ఎటువంటి భద్రత మన దేశం మన ప్రజలందరికీ ఇస్తుంది, అలాగే విజన్ 2025 స్వర్ణాంధ్ర విజన్ కావచ్చు, అలాగే వికసిత్ భారత్ విజన్ లక్ష్యాలేంటి, ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవ్వాలి, వీటన్నింటినీ కూడా ప్రతి ఒక్కరికి చేరాలి అన్న ఉద్దేశంతో ఈ రోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ జరుపుకుంటున్నాం. ఆగస్టు 15వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి పైన, అలాగే వాళ్ళ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ పైన మన జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీడియా వారందరికీ నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, మన కర్తవ్యం. మన ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశంలో గర్వపడుతూ మన ఈ కార్యక్రమం పాల్గొనవలసి ఉంది. ఇక మొదటి నుంచి కూడా మేము ఆరుగురు పిల్లవాళ్ళకందరూ నేర్పించేవాళ్ళు. మేము స్కూల్ చదివేటప్పుడు సారే జహాं से अच्छा హిందుస్తా హమారా హమ్ బుల్బులే హై ఇస్కే ఏ గులిస్తా హమారా అని చెప్పి పాటలు పాడించేవారు. చాలా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చాలా ఉన్నాయి. ఇద్దరు కౌరవులు అన్న ఎన్టీ రామారావు గారు ఏ దేశం వెళ్ళినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భారతిని నిలపరాని జాతి గౌరవాన్ని, ఆ రకంగా మన జాతిని మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నా దేశ జనాభా పెరిగిపోయినా కూడా ఈరోజు ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారిని సమర్థవంతంగా రాష్ట్రాన్ని దేశాన్ని పాలిస్తూ ఈరోజు మమ్మల్ని అందరూ కూడా పాల్గొనే అవకాశం కలిగించారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నీ కానీ మనం సజావుగా దీన్ని జరుపుకుంటాం. కాబట్టి దీంట్లో హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి తిరంగా జెండా. హర్ ఘర్ అంటే మళ్ళీ ప్రతి ఇంటికి, ఇళ్లతో కాకుండా ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా గర్వంగా మా దేశం నా ఇల్లు, నా ఇంటి మీద నా జెండా పెడుతున్నా అని చెప్పి ఆ స్ఫూర్తి, అది కమిట్మెంట్ ఉంటే ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మన దేశం మన జాతి అన్ని జాతులకు తల్లికి. ఇటువంటి దేశం ఎక్కడ అనేది ప్రత్యేకంగా ఇటువంటి దేశం, ఈ దేశంలో మనం అందరం కూడా మనం ఏమీ జరుగుతుందో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ దాని గురించి కాదు, కానీ దేశంలో ఉన్నతముడుగా అందరం రాజ్యాంగం ఉంది కనుక రాజ్యాంగాన్ని పొందుపరుస్తున్నాం, రాజ్యాంగంతో పాటు మేము నడుస్తా ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం కలిపిన హక్కులన్నీ కూడా మనం కాపాడుకొని మనం ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా మేము అందరికీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.